గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగే కొత్తగా స్ట్రీమ్ అవుతున్న సిరీస్ ఒకటి విపరీతమైన కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సెవరెన్స్ అనే ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లోకి వస్తుంది. చేస్తున్న జాబ్ నచ్చి చేసేవాళ్ళు మనలో ఎంత పర్సెంట్ ఉంటారు? ఒకవేళ జాబ్ కి వెళ్ళినప్పుడు ఆ టైం అసలు గడిచినట్టే లేకపోతే ఎంత బాగుంటుందో కదా. అదే సెవరెన్స్ కాన్సెప్ట్. లోమన్ అనే ఒక కంపెనీ తమ ఎంప్లాయీస్ బ్రెయిన్ లో ఒక చిప్స్ ని ఇన్సర్ట్ చేస్తుంది. వాళ్ళ ఆఫీస్ లో ఉన్న ఒక ఎలివేటర్ లోకి వెళ్ళినప్పుడు ఆ చిప్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఆ ఎంప్లాయీ పూర్తిగా కొత్త వ్యక్తిగా మారిపోతాడు. అతనికి తన పేరుతో సహా తన గురించి ఏమీ గుర్తుండవు. అతన్ని ఇన్ని అంటారు. బయట తిరిగే అవుటీకి మాత్రం ఉదయం ఆఫీస్ కి వెళ్లడం ఇన్స్టెంట్ గా బయటికి రావడం లాగే అనిపిస్తుంది. మధ్యలో గడిచిన 8-10 గంటలు ఏం జరిగిందో అతనికి గుర్తుండదు. అసలు గడిచినట్టే తెలియదు. ఇన్నీకి సాయంత్రం వర్క్ అయిపోయాక ఎలివేటర్ లోకి వెళ్లడం మళ్ళీ వర్క్ కి ఇన్స్టెంట్ గా రావడం లాగే ఉంటుంది. ఈ ఇన్ని అవుటీలది ఒకటే శరీరం, ఇద్దరు ఒకే మనిషి, కానీ డిఫరెంట్ పర్సన్స్ లాగా బిహేవ్ చేస్తే ఏం జరుగుతుందో ఊహించగలరా? సిరీస్ చూసినా అర్థం కాని వాళ్ళ కోసం స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తున్నాను. అది చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.